హలో అండి. ఇప్పుడైతే మనము హెచ్‌టీఎంఎల్ అసలు ప్రతి ఒక్క టాపిక్ గూడా చూసాం కదా! అయితే దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి తీసుకొచ్చాను. నేనైతే ఇక్కడ 100 ఇంటర్వ్యూ క్వెషన్స్ తీసుకొచ్చాను. వీటిలో కొన్ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయగలను ఇప్పుడైతే. కాకపోతే మీరు ఈ పీడీఎఫ్ మొత్తం నేను స్క్రోల్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఇన్ కేస్ కావాలి అంటే జస్ట్ పీడీఎఫ్ అనేసి టైప్ చేయండి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. సో, అక్కడ లింక్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం మా బయోలో. సో, ఒక్కసారి చూసేయండి అక్కడ. అండ్ ఇవి 100 ఉంటాయి కాబట్టి మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుంది ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి. అండ్ ఇప్పుడైతే మనము ఈ 100 ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కొన్ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చేసి వాట్ డస్ హెచ్‌టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ అండ్ ఇట్స్ పర్పస్ కదా! అయితే ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి, అసలు అబ్రివేషన్ ఏంటి అనేసి అడుగుతున్నారు. అండ్ పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి హెచ్‌టీఎంఎల్ అంటే మనందరికీ తెలుసు కదా, ఈ క్లాస్ మొత్తంలో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎందుకు యూస్ చేస్తారు, పర్పస్ ఏంటి అంటే వెబ్ డిజైన్స్ లేకపోతే వెబ్ పేజెస్, వెబ్ అప్లికేషన్స్ ఇవన్నీ చేయడానికి మనము యూజ్ చేస్తాం కదా. పర్పసెస్ అనేవి చాలా ఉంటాయి. ఫార్మ్స్ చేయాలి అన్నా, లేకపోతే ఏదైనా వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయాలి అన్నా కూడా ఈ హెచ్‌టీఎంఎల్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం. ఒక కంటెంట్ని స్ట్రక్చరింగ్ చేయడానికి, లేకపోతే లింక్స్ని క్రియేట్ చేయడానికి, సిమాంటిక్స్ అనేసి ఉంటాయి వాటిని డిఫైన్ చేయడానికి, అండ్ ఎంబెడెడ్ మల్టీమీడియా కోసం, అండ్ అలాగే వచ్చేసరికి వెబ్ యాక్సెసిబిలిటీని పెంచడానికి మనము ఈ హెచ్‌టీఎంఎల్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. బిజినెస్ పరంగా ఇంకా చాలా వాటిలో లేఅవుట్స్ చేయడానికి, ఫార్మ్స్ యూజ్ చేయడానికి, అండ్ రెస్పాన్సివ్ డిజైన్స్, వెబ్ డిజైన్స్ చేయడానికి, జావా స్క్రిప్ట్కి ఫ్రేమ్వర్క్ చేయడానికి, అండ్ డాక్యుమెంటెడ్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి అయితే ఈ హెచ్‌టీఎంఎల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి వాట్ డస్ హెచ్‌టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ అండ్ ఇట్స్ పర్పస్ అంటే ఈ విధంగా ఆన్సర్ చేయాలి అన్నమాట. నేను ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్. అండ్ హెచ్‌టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యూస్ టు క్రియేట్ వెబ్ పేజెస్ అనేసి ఆన్సర్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అదేంటి అంటే ఎక్స్ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్స్ ఫండమెంటల్ కాంపోనెంట్స్ అనేసి అడుగుతున్నారు కదా. అంటే హెచ్‌టీఎంఎల్ ఫండమెంటల్ కాంపోనెంట్స్ అవి ఏమేమి ఉన్నాయో అడుగుతున్నారనమాట. సో నార్మల్గా ఫండమెంటల్ కాంపోనెంట్స్ అనేవి దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడైతే మనకి హెచ్‌టీఎంఎల్ కాంప్రమైజెస్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. అండ్ తర్వాత డిఫైనింగ్ పేజ్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ అంటే కాంపోనెంట్స్ వచ్చేసి మెయిన్లీ మనకి స్ట్రక్చర్ అండ్ కంటెంట్ డిఫైన్ చేయడానికే మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. అండ్ తర్వాత మెయిన్లీ మనకైతే హెచ్‌టీఎంఎల్ ఫండమెంటల్ కాంపోనెంట్స్ అయితే ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, డాక్యుమెంట్ స్ట్రక్చర్, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లిస్ట్ ఇలా చాలా ఉంటాయి కదా మనం చూసిన విధంగా. కామెంట్స్, స్క్రిప్ట్స్ అండ్ స్టైల్స్ ఇవన్నీ కూడా మనకి హెచ్‌టీఎంఎల్లో ఫండమెంటల్ కాంపోనెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో దీనికైతే వాట్ ఆర్ ద హెచ్‌టీఎంఎల్ కాంపోనెంట్స్, ఫండమెంటల్ కాంపోనెంట్స్ అని అడిగితే ఇక్కడ చూపించే విధంగా ఇలా ఆన్సర్ చేస్తే సరిపోతుందన్నమాట. అండ్ నేను చెప్పిన అడిషనల్ ఇన్ఫర్మేషన్తో పాటు. అండ్ తర్వాత వచ్చేసరికి డిఫైన్ ద డాక్ టైప్ డిక్లరేషన్ ఇన్ హెచ్‌టీఎంఎల్ అనేసి అడుగుతున్నారు కదా. ఇక్కడైతే మీరు ఆన్సర్ అనేది చూస్తున్నారు. డాక్ టైప్ అంటే మనము హెచ్‌టీఎంఎల్లో విన్నాం కదా, హెచ్‌టీఎంఎల్ వెర్షన్ని డిఫైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసేసరికి వెర్షన్ అండ్ ఎయిడింగ్ క్యారెక్టర్ రెండరింగ్ అనేసి ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనము డిక్లరేషన్ అనేసి చేస్తూ ఉంటాం. సో ఇది మెయిన్లీ డాక్యుమెంట్ టైప్ని డిక్లేర్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఈ విధంగా మనము డాక్ టైప్ డిక్లరేషన్ ఇన్ హెచ్‌టీఎంఎల్ అంటే అది ఎందుకు యూస్ చేస్తామంటే డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్స్కి యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనము హెచ్‌టీఎంఎల్ అనేసి స్టార్ట్ చేసే ముందే ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూపిస్తాను నేను. సో
డాక్ టైప్ HTML అనేసి ఇది కూడా యాంగులర్ బ్రాకెట్స్లోనే పెడతాం. ఇది అంతగా నెససరీ ఏమి ఉండదు, కాకపోతే మనం జస్ట్ డాక్యుమెంట్ని డిక్లేర్ చేయడానికి ఇలా పెడుతుంటాం. మ్యాక్సిమం ఇలా జస్ట్ HTMLతో స్టార్ట్ చేసి సరిపోతుంది, కాకపోతే లైక్ డిక్లరేషన్ కోసం ఇలా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. H1 ట్యాగ్ అయితే యూస్ చేసాం. అండ్ ఇక్కడ మనము HTML ట్యాగ్ని క్లోజ్ అయితే చేసుకుందాం. HTML ట్యాగ్ని క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము రన్ చేస్తే డాక్ టైప్ అనేసి సేవ్ చేసి .html అనేసి సేవ్ చేసి రన్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, డాక్ టైప్ అనేసి అయితే వచ్చింది అవుట్పుట్గా. సో మనము ఇక్కడ డాక్ టైప్ పెట్టకుండా కూడా సేమే వస్తుంది. ఇక్కడ తీసేసి చూపిస్తున్నాను, ఈ లైన్ అనేది తీస్తున్నాను. మళ్ళీ Ctrl+S సేవ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ చూద్దాం, డాక్ టైప్ అనేది వస్తుంది. కాబట్టి అది జస్ట్ ఒక మనకి ఐడియా కోసం, లేకపోతే జస్ట్ ఒక డాక్యుమెంట్ని డిక్లేర్ చేయడం కోసం మాత్రమే మనమైతే ఈ డాక్ టైప్ని యూస్ చేస్తూ ఉంటామన్నమాట. అర్థమైంది కదా, దీనికి ఇలా చేయాలన్నమాట. తరువాత వచ్చేసరికి డిస్టింగ్విష్ బిట్వీన్ HTML ఎలిమెంట్స్, ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్ అనేసి అడిగారనమాట. సో ఎలిమెంట్స్ ఫార్మ్ పేజ్ కాంపోనెంట్ and tags for structuring, attributes provide extra info. అంటే ఎలిమెంట్స్ అనేవి మనం ఆల్రెడీ చూసాం కదా, అది ఒక పేజ్ యొక్క కాంపోనెంట్స్ని డిస్క్రైబ్ చేయడానికి మనము యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. లైక్ కాంపోనెంట్స్, మనం ఒక వెబ్ పేజ్లో డేటా అనేది చాలా ఇస్తుంటాం. ఆ డేటాలో మనకి ఏ కాంపోనెంట్స్ ఎక్కడ ఉండాలి అనేసి ఆ ఎలిమెంట్స్ అనేవి డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. అండ్ ట్యాగ్స్ వచ్చేసి మనం యూస్ చేసే ట్యాగ్ ద్వారానే అవుట్పుట్లో మనకి వెబ్ పేజ్ ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది కదా. సో ఈ ట్యాగ్స్ అనేవి అందుకోసం యూస్ చేస్తారు. అంటే ఒక వెబ్ పేజ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేసి ఈ ట్యాగ్స్ ద్వారానే యూస్ చేస్తామన్నమాట. అండ్ తర్వాత వచ్చేసరికి అట్రిబ్యూట్స్ అని అడుగుతున్నారు. అట్రిబ్యూట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, కీ అండ్ వాల్యూ పేర్లో ఉంటాయి. అది మనకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం చాలా చూసాం దీనికి ఎగ్జాంపుల్స్ అయితే. సో ఇది మనకి ఒక వెబ్ పేజ్కి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా మనకి ఈ కాంపోనెంట్స్, ఇంకా HTML ట్యాగ్స్, అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఇలా డిఫరెంట్లో ఉంటాయన్నమాట. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, మనమైతే వీడియోలో చాలా క్లారిటీగా ఒక్కో టాపిక్కి ఒక్కో వీడియో చూసాం కదా. సో ఆ రెండింటికి డిఫరెన్స్ మనకు ఆ వీడియోలోనే అర్థమవుతుంది. సో ఇది మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంట్స్, ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. లిస్ట్ కామన్ HTML ట్యాగ్స్ అనేసి అన్నారు. అంటే HTMLలో ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయో మనం చూసాం కదా. మనమైతే లైక్ బేసిక్ HTMLలో లైక్ మ్యాక్సిమం ట్యాగ్స్ అన్నీ కూడా ఎలా యూస్ చేస్తారు, అసలు ప్రాక్టికల్గా చేస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది, ఎలా ఫామ్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా చూస్తున్నాం కదా. సరే, మీకు అక్కడ ఏ ట్యాగ్స్ గుర్తున్నాయి? నేనైతే ఇక్కడ కొన్ని కామన్ ట్యాగ్స్ అనేసి ఇచ్చాను. హెడింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్, లింక్, ఇమేజ్, లిస్ట్, టేబుల్, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. సో దీంతోపాటు ఇంకా చాలా ట్యాగ్స్ అనేవి ఉన్నాయి కదా. ఫార్మ్ ట్యాగ్స్ అనేసి, ఇంకా టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, మెటా ట్యాగ్స్, స్ట్రక్చరల్ ట్యాగ్స్, లిస్ట్ ట్యాగ్స్లో మళ్ళీ UL, OL, LI అండ్ లింక్ అండ్ మీడియా ట్యాగ్స్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్, ఏ ట్యాగ్ అంటే యాంకర్ ట్యాగ్ అనేసి అంటాం, వీడియో ట్యాగ్, ఆడియో ట్యాగ్. మనకి ఇక్కడ HTMLలో ట్యాగ్స్లో చూస్తే నేను అన్ని ట్యాగ్స్ అన్నీ లైన్గా ఆర్డర్గా చెప్పుకుంటూ వెళ్ళాను కదా. సో
కొన్ని ట్యాగ్స్ అన్నీ కూడా ఒక గ్రూప్కి సంబంధించినవి అలా కూడా చెప్పుకోవచ్చు. నార్మల్గా స్ట్రక్చరల్ ట్యాగ్స్ అనేసి అంటాం. స్ట్రక్చరల్ ట్యాగ్స్లో HTML హెడ్ బాడీ వస్తాయి అన్నమాట. మీరు ఇన్ కేస్ నేను చెప్తుంటాను, నోట్ చేసుకోవాలి అంటే నోట్ చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ట్యాగ్స్లో HTML హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ ఉంటాయి. అండ్ మెటా డాటా ట్యాగ్స్లో టైటిల్ ట్యాగ్, మెటా ట్యాగ్ అనేసి ఉంటాయి. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో అయితే H1 ట్యాగ్, H2 ట్యాగ్, H3 ట్యాగ్, H1 నుంచి H6 ఉంటాయి. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంటుంది, బ్రేక్ ట్యాగ్ ఉంటుంది, HR ట్యాగ్ ఉంటుంది. HR ట్యాగ్ అంటే ఒక హారిజంటల్ రూల్ అనమాట. స్ట్రాంగ్ ట్యాగ్ ఉంటుంది. EM అంటే మనకు తెలుసు కదా, ఇటాలిక్ టెక్స్ట్ రావడానికి EM ట్యాగ్ యూస్ చేస్తాం. స్మాల్ ట్యాగ్ ఉంటుంది, మార్క్ ట్యాగ్ ఉంటుంది, బ్లాక్ కోట్ ఉంటుంది. ఇవన్నీ కూడా టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేసి చెప్పుకోవచ్చు. తర్వాత లిస్ట్ ట్యాగ్స్లో అయితే మనకు గుర్తుంది కదా, UL ట్యాగ్, OL ట్యాగ్, LI ట్యాగ్ అనేసి. తర్వాత లింక్ అండ్ మీడియా ట్యాగ్స్ అనేసి ఉంటాయన్నమాట. లింక్ అండ్ మీడియా ట్యాగ్స్లో అయితే యాంకరింగ్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, వీడియో ట్యాగ్, ఆడియో ట్యాగ్. వీటిలో కూడా కొన్ని మీడియాకి సంబంధించి ఉన్నాయి కదా, యాంకరింగ్ ట్యాగ్ అన్నా, ఇమేజ్ ట్యాగ్ అన్నా, వీడియో ట్యాగ్ అన్నా, ఆడియో ట్యాగ్. సో ఇవన్నీ కూడా మీడియా ట్యాగ్ అనమాట. తర్వాత వచ్చేసరికి మనకి ఫార్మ్స్ కాన్సెప్ట్లో ఫార్మ్ ట్యాగ్ అనేసి ఉంటుంది. ఫార్మ్ ట్యాగ్లో అయితే ఫార్మ్ ట్యాగ్ ఉంటుంది, ఇన్పుట్ ట్యాగ్ ఉంటుంది, టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఉంటుంది, బటన్ ట్యాగ్ ఉంటుంది, సెలెక్ట్ ట్యాగ్ ఉంటుంది, ఆప్షన్ ట్యాగ్ కూడా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మనం ఎందుకు యూస్ చేస్తాం చూసాం. ఫామ్ ట్యాగ్ అయితే లైక్ యూజర్ ఇన్పుట్ కోసం అనేసి, ఇన్పుట్ ట్యాగ్ అయితే మనము ఇన్పుట్ ఫీల్డ్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. టెక్స్ట్ ఏరియా అయితే మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. బటన్ ట్యాగ్ అయితే లైక్ క్లిక్కబుల్ బటన్ని మనము యూజ్ చేయడానికి బటన్ ట్యాగ్ యూజ్ చేస్తుంటాం. సెలెక్ట్ అండ్ ఆప్షన్ కూడా ఉంటాయి దీంట్లో. తర్వాత వచ్చేసరికి టేబుల్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. టేబుల్ కాన్సెప్ట్లో అయితే టేబుల్ ట్యాగ్ ఉంటుంది, TR ట్యాగ్ ఉంటుంది, TH ట్యాగ్ ఉంటుంది, TD ట్యాగ్ గురించి కూడా ఉంటుంది. దీనికి ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా ప్రాక్టికల్గా కూడా చూసాం. సో మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సిమాంటిక్ ట్యాగ్స్ అని అంటాం. ఇవి హెడర్ ట్యాగ్, ఫూటర్ ట్యాగ్, ఆర్టికల్ ట్యాగ్, సెక్షన్ ట్యాగ్, నావ్ ట్యాగ్ అనేసి ఉంటాయి. స్క్రిప్ట్ ట్యాగ్స్ వచ్చేసి స్క్రిప్ట్ అండ్ స్టైల్ ట్యాగ్స్. కామెంట్ ట్యాగ్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం కదా, యాంగులర్ బ్రాకెట్స్లో ఇలా అండర్ స్క్వేర్స్ ఇచ్చేసి కామెంట్ అనేది మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనమాట HTMLలో. ఇవన్నీ కూడా లిస్ట్. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, దీంట్లో అయితే నేను ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్ కూడా క్లియర్ చేశాను. సో మీకు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే ఈ విధంగా మనము లైక్ మన టైంని బట్టి ఇలా ఆన్సర్ చేయాలన్నమాట. కొన్ని ఆన్సర్ చేస్తే బెటర్. ఇంకొక టిప్ ఏంటి అంటే, మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు మీకు బాగా మైండ్లో ఐడియా ఉన్న HTML ట్యాగ్ గురించి చెప్తే బెటర్ ఇంటర్వ్యూలో. ఎందుకంటే మీరు ఏది అడుగుతారో దానికి సంబంధించి మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మనకు బాగా ఫెమిలియర్ ఉన్న ట్యాగ్ గురించి అక్కడ మనకి ట్యాగ్స్ అడిగినప్పుడు చెప్తే బెటర్. ఇన్ కేస్ తెలియంది ఏదో ఒకటి లైక్ తెలియకున్నా దాని గురించి చెప్దామని ట్రై చేస్తే, దాని గురించి అడిగితే మనం చెప్పలేకపోతే మనము డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకనేసి. తరువాత 6th వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ హెడ్ ట్యాగ్. మనం ఆల్రెడీ చూసాం కదా, హెడ్ ట్యాగ్ అనేది మెటా డాటా లైక్ టైటిల్, క్యాట్ సెట్ ఇవన్నీ కూడా హెడ్ ట్యాగ్లో మనము మెన్షన్ చేస్తూ ఉంటాం. తరువాత 7th వచ్చేసి పర్పస్ ఆఫ్ ద బాడీ ట్యాగ్ అనమాట. ద బాడీ ట్యాగ్ హోల్డ్స్ మెయిన్ విజిబుల్ కంటెంట్ ఆఫ్ డిస్ప్లే. అంటే ఒక వెబ్ పేజ్లో మెయిన్గా విజిబుల్ అయ్యే కంటెంట్ని డిస్ప్లే చేయడానికి మనం బాడీ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ బాడీ ట్యాగ్లో మన వెబ్ పేజ్ ఒక స్ట్రక్చర్ మొత్తం కూడా బాడీ ట్యాగ్లో కనిపిస్తుంటుంది. బాడీ ట్యాగ్స్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఇంకా చాలా నెంబర్ ఆఫ్ మనకు కావాల్సిన ట్యాగ్స్ ఓపెన్ చేసేసి అక్కడ డేటా అనేది ఎంటర్ చేస్తూ ఉంటాం. దాని విధంగా మనకి అవుట్పుట్లో మన HTML స్ట్రక్చర్ అనేది, ఒక పేజ్ అనేది మనకి అవుట్పుట్లో విజిబుల్ అవుతూ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసరికి వాట్స్ ద రోల్ ఆఫ్ ద డివిజన్ ట్యాగ్, రైట్? డివిజన్ ట్యాగ్ గురించి కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. డివిజన్ ట్యాగ్ అనేది స్టైలింగ్, లేఅవుట్, స్ట్రక్చరింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటామనేసి. డివ్ ట్యాగ్ అనేది మనం బేసికల్గా చూసాం, డివిజన్లా వర్క్ చేస్తుంది అనేసి. ఒక సెక్షన్కి
ఒక సెక్షన్ మొత్తంకి స్టైల్ చేయాలి అన్నా, ఒక సెక్షన్ మొత్తంకి ఏదైనా స్టైల్ ఇవ్వాలి అన్నా, లేకపోతే స్ట్రక్చరింగ్ చేయాలి అన్నా కూడా మనము ఈ డివ్ ట్యాగ్ని యూస్ చేస్తూ ఉంటాం. దీనికైతే మనకి కీ ఫీచర్స్ అనేవి అడుగుతూ ఉంటారు కదా. అయితే ఇది ఒక కంటైనర్లా వర్క్ చేస్తుంది, స్టైలింగ్ కోసం యూస్ చేస్తుంటాం, జావా స్క్రిప్ట్ ఇంటరాక్షన్ కోసం యూస్ చేస్తూ ఉంటాం, అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కోసం అయితే యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత వచ్చేసరికి స్పాన్ ట్యాగ్ అనమాట. స్పాన్ ట్యాగ్ అయితే మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ పోర్షన్కి స్టైల్ అనేది అప్లై చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక సెలెక్టెడ్ పోర్షన్కి మాత్రమే స్టైల్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది, స్టైలింగ్ చేస్తుంది. దీనికి ఫీచర్స్ వచ్చేసి గ్రూపింగ్ చేస్తుంది, స్టైలింగ్ చేస్తుంది. ఇది కూడా జావా స్క్రిప్ట్ ఇంటరాక్షన్ కోసం యూస్ చేస్తున్నాం, అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ కోసం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో స్పాన్ ట్యాగ్ అంటే ఇదన్నమాట. తర్వాత వచ్చేసరికి ఎలబరేట్ ఆన్ ఏ ట్యాగ్ అనేసి అంటున్నాం. ఏ ట్యాగ్ అంటే మనందరికీ తెలుసు కదా, యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అనేది ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా యాంకర్ ట్యాగ్ క్రియేట్స్ హైపర్ లింక్ టు అదర్ పేజెస్ ఆర్ ఫైల్స్ అనేసి ఇచ్చాం. లింక్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళడానికి మనము లైక్ ఒక లింక్ ఇవ్వడానికి మాత్రమే ఒక వెబ్ పేజ్లో ఈ యాంకర్ ట్యాగ్ అనేసి యూస్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం యాంకర్ ట్యాగ్ ఎలా యూస్ చేయాలి అనేసి మనం ప్రాక్టికల్గా కూడా చూసాం, కాబట్టి అలా యూస్ చేయాలి అనేసి మీకు ఒక ఐడియా అనేసి వచ్చి ఉంటుంది. డిఫైన్ ద హెచ్డిఎఫ్ అట్రిబ్యూషన్ ఇన్ ఏ ట్యాగ్ అని అడుగుతున్నారు. అట్రిబ్యూషన్ అంటే మనకు తెలుసు కదా, అట్రిబ్యూట్ అంటే మనకు తెలుసు కదా. హెచ్డిఎఫ్ అనేది హైపర్ లింక్కి డెస్టినేషన్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఆ హైపర్ లింక్ అసలు డెస్టినేషన్ ఏంటి, అది క్లిక్ చేస్తే అది అవుట్పుట్ ఏమొస్తుంది, అది క్లిక్ చేయడం వల్ల అసలు ఇంకో పేజ్ డెస్టినేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా అక్కడ యూఆర్ఎల్ మేనర్లో డిస్క్రైబ్ చేసి ఉంటుంది. మీరు హెచ్డిఎఫ్ అట్రిబ్యూట్ ఏంటి అసలు ఎందుకు డిఫైన్ చేస్తున్నామంటే ఇలా కూడా చెప్పొచ్చు. హెచ్డిఎఫ్ స్పెసిఫైజెస్ హైపర్ లింక్ డెస్టినేషన్ యూఆర్ఎల్ అనేసి చెప్పొచ్చు అనమాట. పర్పస్ ఆఫ్ ద ఇమేజ్ ట్యాగ్ అనేసి అడుగుతున్నారు. సో ఇమేజ్ ట్యాగ్ యొక్క పర్పస్ అంటే మనం చూసాం కదా, అసలు ఇమేజ్ ట్యాగ్ అనేది మనము ఇమేజెస్ అప్లై చేసుకోవడానికి, డిస్ప్లే చేయడానికి వెబ్ పేజెస్లో యూస్ చేస్తామనేసి. మన వెబ్ పేజ్లో ఒక ఇమేజ్ పెట్టుకోవాలి అంటే సింపుల్గా ఈ ట్యాగ్ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము ఇమేజ్ ట్యాగ్ అనేది యూస్ చేయాలో కూడా చూసేసాం, కాబట్టి నో ప్రాబ్లం. సింపుల్గా టు డిస్ప్లే ఇమేజెస్ ఆన్ వెబ్ పేజెస్ అని అంటే సరిపోతుంది. ఇంటర్వ్యూలో అయితే డిస్క్రైబ్ ద సోర్స్ అట్రిబ్యూట్ ఇన్ ఇమేజ్ ట్యాగ్ అంటే ఇమేజ్ ట్యాగ్లో సోర్స్ అట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తాం డిస్క్రైబ్ చేయండి అనేసి అడుగుతున్నారు. సోర్స్ స్పెసిఫైజెస్ ఇమేజెస్ ఫైల్స్ ఆర్ యూఆర్ఎల్. సోర్స్ అంటే సోర్స్, మనమైతే సోర్స్ ఇక్కడ చూసాం కదా, మనమైతే సోర్స్ ట్యాగ్ ఇమేజ్ ట్యాగ్లో ఎలా చేస్తామో చూసాం కదా. నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించాలి అనుకుంటున్నాను ఒక క్లారిటీ కోసం. సో ఇక్కడైతే మనకి రైట్ ఇక్కడ మీరు సోర్స్ అనేది చూస్తున్నారు కదా, ఇమేజ్ సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక లింక్ అనేసి ఇచ్చేసి క్లోజ్ చేసేసి దానికి హైట్ విడ్త్ కూడా ఇచ్చాం. అంటే ఇక్కడ మనం ఏం సోర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నాం, సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం పెట్టాలి అనుకున్న, మన డిస్ప్లే చేయాలి అనుకున్న ఇమేజ్ లింక్ ఇవ్వడానికి యూస్ చేస్తున్నాం కదా, అది చెప్పాలన్నమాట. అంటే స్పెసిఫైస్ ఇమేజెస్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్ సోర్స్ అనేసి చెప్పొచ్చు. తర్వాత వాట్స్ ద టేబుల్ ట్యాగ్ ఫర్ అనేసి అడుగుతున్నారు. టేబుల్ ట్యాగ్ క్రియేట్స్ టేబులర్ డేటా స్ట్రక్చర్ అనేసి చెప్పొచ్చు. అంటే మనం మన డేటాని ఒక టేబులర్ ఫామ్లో డిస్ప్లే చేయాలి అంటే ఈ టేబుల్ ట్యాగ్ని యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం మిగతా ట్యాగ్స్లో అయితే
జస్ట్ ఒక ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేస్తే జస్ట్ డేటా ఇన్సర్ట్ అవుతుంది. హెడ్డింగ్ ట్యాగ్ యూస్ చేస్తే ఇంకోలా యూజ్ అవుతుంది. సో ఒక్కో ట్యాగ్కి ఒక్కో స్పెసిఫికేషన్ ఉంది కదా, దీనికి కూడా అలానే మన డేటాని టేబులర్ స్ట్రక్చర్లో డిస్ప్లే చేసుకోవడానికి టేబుల్ ట్యాగ్ యూస్ చేస్తాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టేబుల్ ట్యాగ్ క్రియేట్స్ టేబులర్స్ డేటా స్ట్రక్చర్స్ అనేసి చెప్పుకోవచ్చు. మనమైతే అవుట్పుట్లో కూడా చూసాం కదా. సో ఇక్కడైతే నేను ప్రాక్టికల్గా చూపించాను, దాన్ని మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మన డేటా అనేది ఒక ఆర్డర్లో ఒక టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం మనం టేబుల్ ట్యాగ్ని యూస్ చేస్తూ ఉంటాం. తర్వాత టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్ ట్యాగ్స్ అనేసి అడుగుతున్నారు. టీ హెడ్ గ్రూప్స్ టేబుల్ హెడర్, గ్రూప్స్ టేబుల్ హెడర్, టీడీ అంటే బాడీ, టీ ఫుట్ అంటే ఫూటర్ అనమాట. అంటే టీహెచ్, టీడీ, టీఎఫ్ అనేసి యూజ్ చేస్తాం కదా మనం టేబులర్ ఇంతకుముందు చూపించిన దాంట్లో. అదేవిధంగా ఇక్కడ అడుగుతున్నారు మళ్ళీ టీహెచ్ అంటే ఏంటి, టీడీ అంటే ఏంటి, టీఎఫ్ అంటే ఏంటి. మనం ఇంకా దీంట్లో టీడీ అని కూడా చూసాం, టేబుల్ డేటా, టేబుల్ హెడర్, టేబుల్ బాడీ, టీఎఫ్ అంటే టేబుల్ ఫూటర్. సో ఇదే మనము చెప్తే సరిపోతుంది. తర్వాత డిఫైన్ ద టేబుల్ రో ట్యాగ్ ఇన్ HTML. అంటే టీఆర్ అంటే మనకు తెలుసు కదా, నేను టేబుల్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను టేబుల్ ట్యాగ్ది. అప్పుడు టీఆర్ అంటే టేబుల్ రో అని చెప్పాను. టీఆర్ అనేది ఒక రోలో మనము డేటాని ఇన్సర్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తామని చెప్పాను కదా. ఒక రోలో మన డేటా అనేది ఒక ఆర్డర్లో ఒక రోలో రావాలి అంటే మనము టీఆర్ ట్యాగ్ని యూస్ చేస్తూ ఉంటాం. టీఆర్ ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో టేబుల్ హెడ్డింగ్ ఇవ్వాలా, లేకపోతే టేబుల్ డేటా ఇవ్వాలా, అది మొత్తం ఇచ్చేసి ఆ రో కంప్లీట్ అయ్యాక మళ్ళీ టేబుల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి మళ్ళీ టేబుల్ క్వశ్చన్ వచ్చింది, పర్పస్ ఆఫ్ టీహెచ్ అండ్ టీడీ ట్యాగ్స్. టీహెచ్ అంటే హెడర్ సెల్ని డిఫైన్ చేస్తుంది, టీడీ అంటే టేబుల్ డేటా సెల్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే టీహెచ్ అంటే హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి, టేబుల్ డేటా సెల్ అంటే మన టేబుల్లో డేటాని ఇంప్లిమెంట్ చేయడానికి. నీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. సో కంపెనీ, కాంటాక్ట్, కంట్రీ ఇదంతా ఒక రో, పైథాన్ లైఫ్, నంబర్, ఇండియా ఇదంతా ఒక రో. సో కంపెనీ, కాంటాక్ట్, కంట్రీ కొంచెం బోల్డ్గా కనిపిస్తుందా, ఎందుకంటే మనము టీహెచ్ ట్యాగ్లో పెట్టాం కాబట్టి. టీహెచ్ అంటే హెడ్డింగ్ కాబట్టి హెడ్డింగ్ బ్యానర్లో ఉంది. తర్వాత పైథాన్ లైఫ్ ఇదంతా కొంచెం చిన్నగా ఉండి ఇదంతా టేబుల్ డేటా అనమాట. ఈ టేబుల్ డేటాని టీడీ అంటాం, ఇక్కడ రావాలి అంటే టీహెచ్ అంటాం, అంతే డిఫరెన్స్. మీకు ప్రాక్టికల్గా చూసేటప్పుడు చాలా బాగా అర్థమయ్యి ఉంటుంది. సో టీహెచ్కి టీడీకి అది తేడా అండ్ పర్పసెస్ వచ్చి అదనమాట. వాట్ డూ కోల్ స్పాన్ అండ్ రో స్పాన్ అట్రిబ్యూట్స్ టు అంటే కోల్ స్పాన్ అనేది ఈ టేబుల్ కాన్సెప్టే. కోల్ స్పాన్ అనేది సెల్స్ హారిజెంటల్లో రావడానికి యూస్ చేస్తాం, అండ్ రో స్పాన్ అనేది వర్టికల్గా రావడానికి యూస్ చేస్తూ ఉంటాం. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫార్మ్ ట్యాగ్స్ పర్పస్. అంటే ఫార్మ్ ట్యాగ్ గురించి ఒక కాన్సెప్ట్ మొత్తం చూసాం కదా. అసలు దాంట్లో చూసినప్పుడు మనకి ఏం అర్థమైంది, ఇది బేసిక్గా యూజర్ ఇంటరాక్టివ్గా ఉండడానికి క్రియేట్ చేస్తూ ఉంటాం. అంటే మనము ఫార్మ్ ట్యాగ్స్లో వచ్చేసి టెక్స్ట్ టైప్, రేడియో బటన్, చెక్ బాక్స్, సబ్మిట్ బటన్ అని చూసాం. వీటన్నిటిలో కూడా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, అవుట్పుట్లో యూజర్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ టైప్లో అయితే మీరు డేటాని ఎంటర్ చేసుకుంటూ యూజర్ యూజ్ చేస్తారు, రేడియో టైప్లో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకుంటూ చేస్తారు, చెక్ బాక్స్లో అన్ని ఆప్షన్స్ చేయొచ్చు అంటే మల్టిపుల్ చేయొచ్చు, ఇంకా సబ్మిట్ బటన్లో అయితే సబ్మిట్ క్లిక్ చేయొచ్చు. అలా సబ్మిట్ క్లిక్ చేస్తే వేరే ఫంక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఒక
ఫామ్ ట్యాగ్ క్రియేట్స్ ఇంటరాక్టివ్ ఇన్పుట్ ఫార్మ్స్ ఫర్ యూజర్స్ అనేది చెప్పుకోవచ్చు. సో అందుకోసం మనం ఫామ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తామన్నమాట. తరువాత కామన్లీ యూజ్డ్ ఫామ్ ఎలిమెంట్స్ ఇన్ HTML అంటే కామన్గా ఫామ్ ట్యాగ్లో ఎలిమెంట్స్ ఏమేమి యూజ్ చేస్తారు అనేసి అడుగుతున్నారు. మనం ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా, ఆ టాపిక్లో కూడా డిస్కస్ చేసాం. ఇన్పుట్ టైప్, టెక్స్ట్ బాక్స్, చెక్ బాక్స్, తర్వాత రేడియో బటన్, డ్రాప్ డౌన్ లిస్ట్, టెక్స్ట్ ఏరియాస్. డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు ఏదైనా జాబ్ అప్లై అనేది చేస్తుంటారు, అక్కడ మీ లొకేషన్ ఉంటుంది. టీ అనగానే ఒక డ్రాప్ బాక్స్లోకి ఇలా కింద లైక్ తెలంగాణ మీ ప్లేస్ లొకేషన్ చేస్తున్నప్పుడు తెలంగాణ, హైదరాబాద్ సంథింగ్ లిస్ట్ మొత్తం వస్తుంది. దాని సైడ్కి ఒక డ్రాప్ సింబల్ అనేది ఉంటుంది. ఆ డ్రాప్ సింబల్ ప్రెస్ చేసి కూడా ఆల్ఫాబెట్ వైజ్గా మన కంట్రీస్ లేకపోతే స్టేట్స్ లేకపోతే ఏదైనా లిస్ట్ అనేది వస్తుంది. చాలా చూసుంటాం కోర్సెస్ గురించి అలా. సో అందుకోసం డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా యూజ్ చేస్తాం. ఇది కూడా ఒక ఫామ్స్లో ఒక ట్యాగే అనమాట. ఇంకా టెక్స్ట్ ఏరియాస్ గురించి మనం చూసేసాం కదా. సో ఫామ్స్లో మనకి ఎలిమెంట్స్ ఫామ్ ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఈ లిస్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి డిఫైన్ ద నేమ్ అట్రిబ్యూట్ ఇన్ ఫామ్ ఎలిమెంట్స్ అంటే నేమ్ అట్రిబ్యూట్ని డిఫైన్ చేయమని అంటున్నారు ఫామ్ ఎలిమెంట్స్లో. అంటే నేమ్ ఐడెంటిఫైస్ ఫామ్ ఎలిమెంట్స్ ఫర్ సర్వర్ సైడ్ ప్రాసెసింగ్. అంటే సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ కోసం మనము ఈ నేమ్ ఐడెంటిటీస్ అనేది ఫామ్ ఎలిమెంట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ పర్పస్ ఆఫ్ మెథడ్ అట్రిబ్యూట్ ఇన్ ఫామ్ ట్యాగ్ అంటే మెథడ్ అట్రిబ్యూట్ ఫామ్ ట్యాగ్లో పర్పస్ ఏంటి అనేసి అడుగుతున్నారు అన్నమాట. సో మెథడ్ డిటర్మైన్స్ హౌ ఫామ్ డేటా ఈజ్ సెంట్, గెట్ ఆర్ పోస్ట్ అనేసి మనమైతే ఆన్సర్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద యాక్షన్ అట్రిబ్యూట్ ఇన్ ఫామ్ ట్యాగ్. యాక్షన్ అట్రిబ్యూట్ ఫామ్ ట్యాగ్లో ఎలా యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి అనేసి అంటున్నారు. యాక్షన్ స్పెసిఫైజెస్ వేర్ ఫామ్ డేటా ఈజ్ సెంట్ అపాన్ సబ్మిషన్ అనేసి చెప్పొచ్చు. వాట్స్ ద ఇన్పుట్ ట్యాగ్ యూజ్డ్ ఫర్ అంటే ఇన్పుట్ ట్యాగ్ అనేవి మనము బేసికల్లీ చూసాం కదా టేబుల్స్లో. సో టేబుల్ ట్యాగ్స్లో మనం చూసాము. ఇన్పుట్ క్రియేట్స్ వేరియస్ ఫామ్ ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే వేరియస్ ఇన్పుట్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేయడానికి బేసిక్గా ఇన్పుట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తుంటాం. మనకి బేసిక్గా టేబుల్ ట్యాగ్లో ఇన్పుట్ అండ్ లేబుల్ ట్యాగ్ యూజ్ చేస్తుంటాం కదా. సో ఒకవేళ మీకు క్వశ్చన్ టేబుల్ ఎలిమెంట్స్ చెప్పండి అంటే ఇన్పుట్ అండ్ లేబుల్ ట్యాగ్స్ అనేసి చెప్పొచ్చు, నో ప్రాబ్లం. డిస్క్రైబ్ ద టైప్ అట్రిబ్యూట్ ఇన్ ఇన్పుట్ ట్యాగ్. మనము ఇన్పుట్ ట్యాగ్ చూసినప్పుడు ఫామ్స్ కదా. సో ఫామ్స్లో అయితే మనం ఇక్కడ లేబుల్ అండ్ ఇన్పుట్ అనేది చూసాం కదా. సో మీకు ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఏంటి అనేసి అడుగుతున్నారు. సో టైప్ అయితే ఇక్కడ మనం ఇది టెక్స్ట్ది కాబట్టి మనము టెక్స్ట్ టైప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ టెక్స్ట్ అని యూజ్ చేస్తున్నాం. లేకపోతే ఇక్కడ చెక్ బాక్స్ తీసుకున్నప్పుడు టైప్ ఈజ్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అని తీసుకున్నాం. రేడియో తీసుకున్నప్పుడు టైప్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియో అనేసి తీసుకున్నాం కదా. సేమ్ అదే విధంగా ఎందుకు యూజ్ చేస్తారు ఈ ఇన్పుట్ టైప్ అనేసి అడిగారు కదా. సో ఈ టైప్ అనేది టెక్స్ట్ బాక్సా చెక్ బాక్సా రేడియో బటనా మనము అక్కడ ఎంటర్ చేయాలి, అప్పుడే దానికి తగ్గట్టుగా అవుట్పుట్ వస్తుంది. సో టైప్ డిటర్మైన్స్ ఇన్పుట్ ఫీల్డ్ టైప్ టెక్స్ట్ చెక్ బాక్స్ రేడియో అనేసి మనం చెప్తే చాలు. ఎక్స్ప్లెయిన్ ద లేబుల్ ట్యాగ్స్ పర్పస్ అంటే లేబుల్ ట్యాగ్ అనేది పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. లేబుల్ ట్యాగ్ అనేది లైక్ యాక్సెసిబిలిటీ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. టెక్స్ట్ని
యాక్సెసిబుల్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం. సింపుల్గా లేబుల్ ట్యాగ్ అసోసియేట్స్ టెక్స్ట్ విత్ ఫామ్ ఎలిమెంట్స్ ఫర్ యాక్సెసిబిలిటీ అనేసి చెప్పొచ్చు. తర్వాత వచ్చేసరికి పర్పస్ ఆఫ్ ద సెలెక్ట్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్లో సెలెక్ట్ ట్యాగ్ పర్పస్ ఏంటి అంటే సెలెక్ట్ ట్యాగ్ క్రియేట్స్ డ్రాప్ డౌన్ సెలెక్షన్ లిస్ట్. డ్రాప్ డౌన్ సెలెక్షన్ లిస్ట్ అంటే మనకు తెలుసు కదా, లైక్ నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను. డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఒక లిస్ట్ అనేది వస్తుంది, కంట్రీయా లేకపోతే కంట్రీస్ది కోర్సెస్ది, కంట్రీస్ అయితే ఇండియా అదర్ కంట్రీస్తో పాటు అలా లిస్ట్ అనేది వస్తుంది ఒక డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేస్తే. అందుకోసం మనము ఈ సెలెక్ట్ ట్యాగ్ అనేది యూస్ చేస్తామన్నమాట. తరువాత వాట్స్ ద రోల్ ఆఫ్ ద ఆప్షన్ ట్యాగ్ ఇన్ సెలెక్ట్ అంటే డిఫైన్ సెలెక్టబుల్ ఆప్షన్స్ విత్ ఇన్ ఏ డ్రాప్ డౌన్. ఇప్పుడు మనము చెప్పాను కదా, ఇండియా, పాకిస్తాన్, అమెరికా ఏదేదో ఉండొచ్చు లైక్ కంట్రీస్లో, అలా నేపాల్, చైనా ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా, కొరియా. సో మనము దాంట్లో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ట్యాగ్ అనేది యూస్ చేసుకుంటాం. సో డిఫైన్ సెలెక్టబుల్ ఆప్షన్స్ విత్ ఇన్ ఏ డ్రాప్ డౌన్, దాంట్లో ఉన్న ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ బటన్ అనేది యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. తరువాత డిస్క్రైబ్ ద వాల్యూ అట్రిబ్యూట్ ఇన్ ఆప్షన్ ట్యాగ్ అంటే వాల్యూ అసైన్స్ ఏ వాల్యూ టు అన్ ఆప్షన్స్ అండ్ అపాన్ ఫ్రమ్ ఫామ్ సబ్మిషన్ అనేసి చెప్పుకోవచ్చు. పర్పస్ ఆఫ్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్ అంటే టెక్స్ట్ ఏరియా అనేది మల్టిపుల్ లైన్స్ ఇన్పుట్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామెంట్ బాక్సెస్ చూస్తుంటారు ఏదైనా వెబ్సైట్కి, లేకపోతే మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రివ్యూస్ ఇవ్వండి అనేసి చూస్తుంటారు కదా. రివ్యూ అంటే రాయాలి కదా, అంటే మల్టిపుల్ లైన్స్ ఉంటాయి అక్కడ, ఎంతైనా రాసుకోవచ్చు మల్టిపుల్ లైన్ ఇన్పుట్ ఇవ్వడానికి. మనమైతే టెక్స్ట్ టైప్లో చూసినప్పుడు జస్ట్ నేమ్ అంటే జస్ట్ ఆ ఒక్క బాక్స్లోనే ఇలా ఫిలప్ చేయాలి. ఇక్కడైతే మల్టిపుల్ లైన్స్ ఉంటుంది, టెక్స్ట్ ఏరియాగా షేప్ వేరే వస్తుంది బాక్స్ది. సో అందుకోసం టెక్స్ట్ ఏరియా క్రియేట్స్ మల్టిపుల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేసి మనం చెప్పొచ్చు దీనికి ఈజీగా. ఎక్స్ప్లెయిన్ ద ఐఫ్రేమ్ ట్యాగ్స్ పర్పస్ అంటే ఐఫ్రేమ్ అనేది ఎంబెడ్స్ ఎక్స్టర్నల్ కంటెంట్ విత్ ఇన్ ఏ పేజ్ అనేసి చెప్పొచ్చు. ఈ విధంగా కాకుండా లైక్ మీరు మీ మైండ్లో ఉన్న లైక్ ఓన్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఐఫ్రేమ్ అనేది కీ ఫీచర్స్ వచ్చేసి ఎంబెడెడ్ కంటెంట్ కోసం, అట్రిబ్యూట్స్ కోసం అండ్ శాండ్ బాక్స్ కోసం మనం యూస్ చేస్తూ ఉంటాం. ఐఫ్రేమ్కి కూడా మనకి బేసిక్గా సోర్స్ ఈక్వల్స్ టు అనేసి ఒక పాత్ ఇచ్చేసి దానికి విడ్త్ హైట్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. జనరల్గా ఇది దేనికోసం యూస్ చేస్తారంటే వీడియోస్లో, మ్యాప్స్, ఎక్స్టర్నల్ కంటెంట్ కోసం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే మీకు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత డిస్క్రైబ్ సిమాంటిక్ హెచ్టిఎంఎల్ అంటే సిమాంటిక్ హెచ్టిఎంఎల్ యూజెస్ హెచ్టిఎంఎల్ విత్ మీనింగ్ఫుల్ రోస్ అనేసి అంటున్నాం. ఈ విధంగా మనమైతే సిమాంటిక్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ తర్వాత దీనికి లైక్ సిమాంటిక్ హెచ్టిఎంఎల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే యాక్సెసిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎస్ఈఓ అంటే ఎన్హాన్స్ అవుతుంది. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజన్ అనేది లైక్ బెటర్గా పర్ఫామ్ అనేది అవుతుందన్నమాట. మెయింటైనబిలిటీ బాగుంటుంది, కొలాబరేషన్స్ అనేవి బాగుంటాయి. సిమాంటిక్ ట్యాగ్స్ వచ్చేసి హెడర్ ట్యాగ్, నావ్ ట్యాగ్, సెలెక్షన్ ట్యాగ్, ఆర్టికల్ ట్యాగ్, అసైడ్ ట్యాగ్, ఫుటర్ ట్యాగ్, మెయిన్ ట్యాగ్ అనేసి చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా మనకి సిమాంటిక్ ట్యాగ్స్ అనేసి చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్ షీట్. మనము వెబ్ డెవలప్మెంట్ చేయాలి అంటే ఓన్లీ ఈ హెచ్టిఎంఎల్తో అయితే అవ్వదు కదా. దీనికి స్టైలింగ్ కావాలి అంటే సిఎస్ఎస్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్యాస్కాడింగ్ స్టైలింగ్ షీట్స్ అనేసి అంటుంటాం. ఇది ఎక్స్టర్నల్గా వర్క్ అవుతుంది. జనరల్లీ స్టైల్ చేయడానికి మనం హెచ్టిఎంఎల్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని స్టైల్ చేసుకోవడానికి సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇదైతే మనకి
ఈజియర్ మెయింటెనెన్స్, కన్సిస్టెంట్ స్టైలింగ్, ఫాస్టర్ లోడింగ్ టైమ్స్, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అనేది చెప్పుకోవచ్చు. మనం ఫర్దర్ వీడియోస్లో సిఎస్ఎస్ గురించి కూడా నేర్చుకుందాం. డిఫైన్ ద క్లాస్ అట్రిబ్యూట్ ఇన్ హెచ్టిఎంఎల్. క్లాస్ అట్రిబ్యూట్ ఎందుకు వర్క్ చేస్తుందంటే వన్ ఆర్ మోర్ స్టైలింగ్ని ఇవ్వడానికి, స్టైల్ క్లాసెస్ని ఇవ్వడానికి ఈ క్లాస్ అట్రిబ్యూట్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. పర్పస్ ఆఫ్ ద ఐడి అట్రిబ్యూట్ ఇన్ హెచ్టిఎంఎల్ అనేసి అడుగుతున్నారు. 36 క్వశ్చన్ వచ్చేసి ఐడి గివ్స్ ఎలిమెంట్స్ యూనిక్ ఐడెంటిఫైయర్ ఫర్ టార్గెటింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు 37 క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీ, అంటే డిస్ప్లే కంట్రోల్స్ ఎలిమెంట్స్ రెండరింగ్ బిహేవియర్ అనేది చెప్పుకోవచ్చు. పర్పస్ ఆఫ్ ద సిఎస్ఎస్ పొజిషన్ ప్రాపర్టీ, అంటే పొజిషన్ ప్రాపర్టీ అనేది ఎలిమెంట్ పొజిషనింగ్ మెథడ్ కోసం యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా లైక్ సిఎస్ఎస్ క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చాను, ఎందుకంటే సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ ఆల్మోస్ట్ ఇలా మనం అంతా అయిపోయాక ఇదే మెయిన్గా ఉండి జస్ట్ ఆ స్టైలింగ్ కోసం యూజ్ చేస్తుంటాం కదా. సో ఒకటేలా అంటే ఇది అది మ్యూచువల్గా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సిఎస్ఎస్ కూడా ఇచ్చాను. లైక్ మనకైతే ఇవి సిఎస్ఎస్ విన్నాక అర్థమవుతాయి. సో జస్ట్ ఇక్కడ అయితే ఆన్సర్ క్వశ్చన్ ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. వాట్ డస్ ద సిఎస్ఎస్ ఫ్లోట్ ప్రాపర్టీ డూ అంటే ఫ్లోట్ అలైన్స్ ఎలిమెంట్స్ టు లెఫ్ట్ ఆర్ రైట్ విత్ ఇన్ కంటైనర్ అనేది చెప్పుకోవచ్చు. డిస్క్రైబ్ ద సిఎస్ఎస్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ, అంటే బాక్స్ సైజింగ్ కంట్రోల్స్ ఎలిమెంట్ సైజింగ్ క్యాల్కులేషన్ మెథడ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ 35 ఇవన్నీ కూడా మనకి సిఎస్ఎస్వి కాబట్టి లెట్స్ లీవ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ మనం సిఎస్ఎస్ చెప్పుకున్నప్పుడు అన్ని సిఎస్ఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. ఇప్పుడు సిఎస్ఎస్ ఇంట్రడ్యూస్ చేస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి వాట్ డస్ ద మెటా ట్యాగ్ డూ ఇన్ హెచ్టిఎంఎల్ అంటే మెటా ట్యాగ్ ప్రొవైడ్స్ డాక్యుమెంట్ మెటా డేటా లైక్ క్యాట్ సెట్ ఆర్ వ్యూ పాయింట్. మనము హెచ్టిఎంఎల్లో మెటా ట్యాగ్ కూడా యూస్ చేస్తుంటాం, దాంట్లో క్యాట్ సెట్స్ అండ్ వ్యూ పాయింట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత వచ్చేసరికి లైక్ పర్పస్ ఆఫ్ ద ఆల్ట్ అట్రిబ్యూట్ ఇన్ ద ఇమేజ్ ట్యాగ్ అనేసి ఇచ్చారు. సో ఆల్ట్ ప్రొవైడ్స్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ఇమేజెస్ యాడింగ్ యాక్సెసిబిలిటీ. తర్వాత డిస్క్రైబ్ ద టైటిల్ అట్రిబ్యూట్ ఇన్ హెచ్టిఎంఎల్ అంటే టైటిల్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టూల్ టిప్స్ ఫర్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే నేను ఇక్కడ ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేసి ఒక క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశాను. సో ఇలా 100 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కావాలి అంటే మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ వీటిలో అయితే ఇంకా కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేద్దాం. ఎక్కడ ఆగిపోయాం, లైక్ డేటా లిస్ట్. సో బేసిక్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ప్రతి ఒక్క టర్మినాలజీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ట్యాగ్ గురించి కూడా అడుగుతున్నారు. సో ప్రతి ఒక్క ట్యాగ్ గురించి కూడా మీకు ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడైతే వాట్ డస్ ద మీటర్ ట్యాగ్ రిప్రజెంట్స్ అంటే మీటర్ ట్యాగ్ విజువలైజెస్ స్కేలర్ మెజర్మెంట్స్ లైక్ ప్రోగ్రెస్ బార్స్. అండ్ 50 వచ్చేసి డిస్క్రైబ్ ద టైమ్ ట్యాగ్స్ పర్పస్ అంటే రిప్రజెంట్స్ స్పెసిఫిక్ డేట్స్ ఆర్ టైమ్స్ ఫర్ కంటెంట్. మనం వెబ్ పేజెస్లో లైక్ డేట్ టైమ్స్ కూడా లైక్ మెన్షన్ చేస్తాం కదా, అందుకోసం మనం టైమ్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. డిస్క్రైబ్ ద పర్పస్ ఆఫ్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఇన్ ఫామ్ ఎలిమెంట్స్ అంటే ద రిక్వైర్డ్ అట్రిబ్యూట్ మ్యాండేట్స్ ఫిల్లింగ్ ఫామ్ ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిషన్ అయితే చెప్పుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్ ఇన్ ఫామ్ ఎలిమెంట్స్ ఆటో కంప్లీట్ కంట్రోల్స్ ఫామ్ ఫీల్డ్స్ ఆటో కంప్లీట్ బిహేవియర్ అయితే చెప్పుకోవచ్చు. పర్పస్ ఆఫ్ ద నావిగేషన్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్ నావిగేషన్ డిఫైన్స్ నావిగేషన్ లింక్స్ సెక్షన్స్ ఇన్ ఏ హెచ్టిఎంఎల్ అయితే చెప్పుకోవచ్చు వెబ్ పేజ్ అనేసి. డిస్క్రైబ్ ద ఏబిబిఆర్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్ అంటే జనరల్గా మనకి అబ్రివేషన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ అబ్రివేషన్స్ని డిఫైన్ చేయడానికి మనము ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసరికి
పర్పస్ ఆఫ్ ద read only attributes in the form elements అంటే read only makes forms fields non ఎడిటబుల్ బట్ విజిబుల్ అనేసి చెప్పుకోవచ్చు. ప్రోగ్రెస్ ట్యాగ్స్ పర్పస్ ఇన్ HTML. ప్రోగ్రెస్ అంటే విజువలీ రిప్రజెంట్స్ టాస్క్ ప్రోగ్రెస్ ఆర్ కంప్లీషన్ అనేది చెప్పుకోవచ్చు. వాట్ డస్ ద ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ టు ఇన్ ద ఫామ్ ఎలిమెంట్స్ అనేది అడిగారు. ప్లేస్ హోల్డర్ ఆఫర్స్ హింట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఫీల్డ్స్ అయితే చెప్పొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద రూబీ అండ్ టీఆర్ ట్యాగ్ అనేది అడుగుతున్నారు. రూబీ ట్యాగ్ అనేది అనోటేట్స్ ఈ స్టేషన్ క్యారెక్టర్స్ విత్ ప్రొనౌన్సియేషన్ గైడ్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క చిన్న ట్యాగ్ గురించి కూడా మనకి ఇక్కడైతే నేనైతే ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మెన్షన్ అయితే చేశాను. ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఎలాంటివి అడుగుతారో మనకి తెలీదు కదా. అండ్ పర్పస్ ఆఫ్ ద ఐ ఫ్రేమ్ ట్యాగ్ అనేసి అడిగారు. సో ఐ ట్యాగ్ అనేది ఇక్కడ చూపించిన విధంగా ఎంబెడెడ్ కంటెంట్ని వెబ్ పేజ్లో చూపించడానికైతే మనము ఐ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ దీనికి కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. సో అవేంటో చూద్దాం. మెయిన్లీ అయితే దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయండి. అట్రిబ్యూట్స్ కోసం అండ్ అలాగే ఒక ట్యాగ్ ఐ ఫ్రేమ్ ట్యాగ్ అనేది పవర్ఫుల్ టూల్ అనమాట. ఎంబెడింగ్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఇంటూ వెబ్ పేజ్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దీనికైతే అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. అంటే ఐ ఫ్రేమ్లో అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం ఇమేజెస్కి దీన్ని చూసాం కదా. SRC = URL ఇచ్చాం, విడ్త్ 400 500 అనేసి, హైట్ ఇచ్చాం, అండ్ టైటిల్, ఫ్రేమ్ బార్డర్, ఇవన్నీ కూడా మనము ఐ ఫ్రేమ్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అనేది చెప్పుకోవచ్చు. సింపుల్గా అయితే ఇది ఎంబెడెడ్ HTML డాక్యుమెంట్ని ఎంబెడెడ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. ఒక వెబ్ పేజ్లో ఒక HTML పేజ్ని ఎంబెడెడ్ చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాం. డిస్క్రైబ్ ద శాండ్ బాక్స్ అట్రిబ్యూట్ ఇన్ ద ఐ ఫ్రేమ్ ట్యాగ్ అనేసి అడుగుతున్నారు కదా. సో శాండ్ బాక్స్ అయితే మనకి శాండ్ బాక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది రిస్ట్రిక్షన్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటుంది సెక్యూరిటీ పర్పసెస్గా. అండ్ డిసేబులింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఫామ్స్ ఉంటాయి కదా, వాటికి ఇదైతే సెక్యూరిటీ అండ్ రిస్ట్రిక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఐ ఫ్రేమ్లో శాండ్ బాక్స్. సో ఇప్పుడు 75 క్వశ్చన్కి వచ్చేసరికి పర్పస్ ఆఫ్ ద డేటా లిస్ట్ ట్యాగ్ ఇన్ HTML అనేది అడుగుతున్నారు. డేటా లిస్ట్ ఆఫర్స్ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఫర్ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేది చెప్పుకోవచ్చు. అంటే ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ అనేవి మనము ఫార్మ్ ట్యాగ్స్లో యూజ్ చేసాం కదా, ఇన్పుట్ ఫీల్డ్స్ని మనం ఎంటర్ చేయడానికి. దాంట్లో మనము DL అనేది యూజ్ చేసాం కదా. సో ఈ DL అంటే డేటా లిస్ట్. సో ఈ విధంగా మనము డేటా లిస్ట్ యొక్క పర్పసెస్ని మనం HTMLలో యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత 76 క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్ ఇన్ ద ఫామ్ ఎలిమెంట్స్ అనేది అడిగారు. ఆటో కంప్లీట్ కంట్రోల్స్ ఫామ్స్ ఫీల్డ్ ఆటో కంప్లీట్ బిహేవియర్. మనమైతే వీడియోలో ఆడియోలో ఆటో కంట్రోల్ అనేది చూసాం కదా. అంటే మనం ఆ వీడియోని లేకపోతే ఆడియోని ఆటో ప్లేస్ చేయడానికి మనం క్లిక్ చేస్తే అది ప్లే అవ్వాలా, లేకపోతే పాజ్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కంట్రోల్ చేయడానికి ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసరికి డిఫైన్ ద ఫిగర్ అండ్ ఫిగ్ క్యాప్షన్స్ ట్యాగ్స్ అనేది అడిగారు. సో ఫిగర్ అనేది ఎన్క్యాప్సులేట్ కంటెంట్ విత్ అన్ ఆప్షనల్ క్యాప్షన్ అయితే చెప్పుకోవచ్చు. అంటే ఫిగర్ ట్యాగ్ అనేది మనము ఒక కంటెంట్లో ఆప్షనల్ క్యాప్షన్స్లా కూడా వర్క్ చేయొచ్చు. ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అండ్ వాటికి స్ట్రక్చరింగ్ అండ్
విజువలైజేషన్ అయితే ఇవ్వాలి కదా వెబ్ పేజ్లో. అండ్ బోత్ కాంటెక్స్ట్కి మీనింగ్ఫుల్ ఇమేజెస్ అండ్ డయాగ్రామ్స్ యూజ్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి, సిమాంటిక్స్ క్వాలిటీ ఆఫ్ ద HTML డాక్యుమెంట్కి ఇంప్రూవ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. ఫిగర్ ట్యాగ్ అనేది దీని బెనిఫిట్స్ అయితే యాక్సెసిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ సిమాంటిక్ SEOకి కూడా యూజ్ అవుతుంది. అంటే సిమాంటిక్ HTML హెల్ప్ సెర్చ్ ఇంజిన్ అనమాట. తర్వాత 78 క్వశ్చన్, పర్పస్ ఆఫ్ ద మీటర్ ట్యాగ్ ఇన్ HTML. మీటర్ ట్యాగ్ అనేది మీరు ఇక్కడ చూస్తున్న విధంగా మెజర్మెంట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మనము HTML ట్యాగ్స్లో అయితే లైక్ మెజర్మెంట్స్ అనేవి పెడుతూ ఉంటాం. లైక్ చాలా మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. లైక్ రేంజ్ రిప్రజెంట్స్, అట్రిబ్యూట్స్, విజువల్ రిప్రజెంటేషన్స్, ఇవన్నీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో మనకి మళ్ళీ లైక్ అట్రిబ్యూట్స్లో అయితే వాల్యూస్ అని ఇచ్చేసి అక్కడ వాల్యూ మెజర్మెంట్స్ అనేవి పెడుతుంటాం. మినిట్కి అయితే లైక్ 10 మినిట్సా, 11 మినిట్సా, డిఫాల్ట్ మినిట్సా, అలా ఇవన్నీ మెజర్మెంట్స్ కిందకి వస్తాయి కదా. మ్యాక్సిమం, లో, హై, ఆప్టిమమ్ అనేసి ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనము మీటర్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. విజువలీ రిప్రజెంట్ మెజర్మెంట్స్ విత్ ఇన్ ఏ రేంజ్ అని అయితే చెప్పుకోవచ్చు. డిస్క్రైబ్ ద పర్పస్ ఆఫ్ టైం ట్యాగ్. మనం HTML పేజ్లో అయితే మనము లైక్ టైమ్, డేట్స్, లేకపోతే డ్యూరేషన్, ఇవన్నీ మనం డిస్క్రైబ్ చేయాలి అంటే ఈ టైం ట్యాగ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. దీనికైతే మనము టైం అనేది ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో అయితే దీనికి మనకి మెయిన్లీ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే డేటా టైం ఉంటుంది. అంటే దీంట్లో మనము ఇయర్, మంత్, డేట్ ఇవన్నీ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు, అంటే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ టైం ట్యాగ్ని అయితే యూజ్ చేస్తుంటాం. నార్మల్గా అయితే పబ్లికేషన్ డేట్స్ కోసం, టైం స్టాంప్స్ కోసం, ఈవెంట్ డేట్స్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్పస్ ఆఫ్ ద రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఇన్ ద ఫామ్ ఎలిమెంట్స్. అంటే మనకి జనరల్గా అట్రిబ్యూట్ అనేది ఒక కీ అండ్ వాల్యూ పేర్లో ఒక ఎక్స్ట్రా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో రిక్వైర్డ్ మ్యాండేట్స్ కంప్లీషన్ ఆఫ్ ద ఫామ్ ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిషన్ అయితే మనమైతే ఆన్సర్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్ ఇన్ ద ఫామ్ ఎలిమెంట్స్, ఆటో కంప్లీట్ కంట్రోల్స్, ఫార్మ్స్, ఫీల్డ్స్, ఆటో కంప్లీట్ బిహేవియర్ అయితే చెప్పొచ్చు. పర్పస్ ఆఫ్ ద nav ట్యాగ్ అని అయితే అడుగుతున్నారు. సో nav ట్యాగ్ అనేది మనకి బేసిక్గా నావిగేషన్ లింక్స్ని వెబ్ పేజ్లో చూపించడానికైతే మనము దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీనికి లైక్ మెయిన్లీ ఇదైతే సిమాంటిక్ మీనింగ్ వచ్చేసి nav ట్యాగ్ అనేది ఒక క్లియర్గా ఇండికేషన్ అనేది చూపిస్తుంది అనమాట. లింక్స్కి నావిగేట్ చేయడానికి అండ్ బోత్ యూజర్స్కి అండ్ సెర్చ్ ఇంజన్స్కి ఒక అండర్స్టాండింగ్ మేనర్లో ఒక వెబ్ పేజ్ అనేది స్ట్రక్చర్ చేసేసుకోవచ్చు. తర్వాత దీనివల్ల చాలా యాక్సెసిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము నావిగేషన్ ట్యాగ్ పర్పస్ అడిగితే నావిగేషన్ ట్యాగ్ డిఫైన్స్ నావిగేషన్ లింక్స్ సెక్షన్స్ ఇన్ ద వెబ్ పేజ్ అనేది చెప్పుకోవచ్చు. ఎస్, ఇక్కడ అయితే ఇవన్నీ కూడా మనకి లైక్ అడ్వాన్స్గా కూడా ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. లైక్ పర్పస్ ఆఫ్ ద స్క్రిప్ట్ ట్యాగ్ ఇన్ HTML అని అయితే అన్నాను కదా. సో మనకైతే HTMLలో స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుంది అని కూడా మనం ఇంతకుముందు ట్యాగ్ లిస్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పాము. ఇది జనరల్గా ఒక జావా స్క్రిప్ట్ కోడ్కి ఒక రిఫరెన్స్లా వర్క్ చేస్తుంది అనమాట. లైక్ ఒక ఎంబెడెడ్ లాగా జావా స్క్రిప్ట్కి ఒక ఎంబెడింగ్ సిస్టమ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని. తర్వాత ఎగ్జిక్యూషన్ టైం కోసం యూస్ చేస్తాం. ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో అట్రిబ్యూట్స్ వచ్చేసి లైక్ మళ్ళీ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసి మనము జనరల్గా అట్రిబ్యూట్స్ ఏం యూస్ చేస్తామంటే SRC అంటే సోర్స్ అనేసి మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ ట్యాగ్స్లో. అంటే ఈ సోర్స్ ట్యాగ్ అనేది మనము లైక్ ఏదైనా మనం
ఇన్సర్ట్ చేసుకోవాలి, డిస్ప్లే చేసుకోవాలి అనుకున్న లింక్స్ ఆర్ కాపీ పాత్స్ అనేవి ఇస్తూ ఉంటాం. తర్వాత అసింక్ అనేసి ఒక ట్యాగ్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం. అదైతే మనకి డౌన్లోడింగ్ లైక్ చేసుకోవడానికి ఈ ట్యాగ్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం. అలాగే డిఫర్ ట్యాగ్, టైప్ ట్యాగ్ కూడా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా స్క్రిప్ట్ ట్యాగ్లో అట్రిబ్యూట్స్. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ చూపించినవన్నీ కూడా HTML ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. ఇంకా మీకు ఫర్దర్ ఇంకేమైనా వీడియోస్ కావాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ PDF మొత్తం కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో జస్ట్ పైథాన్ లైఫ్ అనేసి టైప్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో అయితే మనము ప్రాజెక్ట్ వర్క్ HTMLని యూజ్ చేసి అసలు ప్రాజెక్ట్ ఐడియాస్ని లైక్ డిస్కస్ చేశాం కదా. ఒక ప్రాజెక్ట్ వర్క్ ఆర్ లేకపోతే 2 ప్రాజెక్ట్ వర్క్స్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మొత్తం ఓన్లీ HTML యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలో మొత్తం ప్రాజెక్ట్ లైవ్గా చూపిస్తాను. అండ్ ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మన రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది. మనం ఎంత నేర్చుకున్నా కూడా మనం నేర్చుకున్న వాటిపైన ఒక ప్రాజెక్ట్ అనేది కన్ఫామ్గా బిల్డ్ చేయాలి. కాబట్టి ఫైనల్గా అయితే నేను ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి చూపిస్తాను. సో ఆ ప్రాజెక్ట్ అనేది మీరు చూసి మీరు ఓన్గా చేయడం వల్ల మీకు HTML వచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్గా అయితే ప్రాక్టీస్ చేసేసి అండ్ ఒక ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. అది మీ రెజ్యూమేస్లో పెట్టుకోవచ్చు. అండ్ ఫర్దర్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ HTMLతో స్టాప్ అవ్వదు. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ ఇంకా కొన్ని లాంగ్వేజెస్ అనేవి ఉంటున్నాయి, CSS, JavaScript ఇవన్నీ కూడా. సో అవి రావాలి అన్నా కూడా HTMLే బేస్. దీంతోనే మెయిన్ ఇది బేస్మెంట్ కాబట్టి ఈ బేస్తోనే అవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి దీంతో అయితే ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది మనం బిల్డ్ చేసేద్దాం. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.